కనీస నిజాయితీ లేని రాజకీయం. ఏంది ఇంతలో మాట మాట్లాడావు? నిజాయితీ ఉంటే రాజకీయాలు ఎట్లయితే నిజాయితీ లేకుండా ఉండటమే రోజు రాజకీయం. ఇట్స్ కాల్డ్ మ్యాకియావెల్లీ రాజకీయం. ఇటాలియన్ రాజనీతిజ్ఞుడు ఫలితం ఇంపార్టెంట్ ప్రాసెస్ కంటే మనం ఏదనుకున్నామో అది సాధించాల్సిందే, ఏ పద్ధతుల్లో సాధించే అనవసరం అన్నాడు. అందుకనే ఇలాంటి వాళ్ళందరినీ మ్యాకియావెల్లియన్ రాజకీయ నాయకులు అంటారు. వీళ్ళని కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది మూడోసారి. దానికి మోడీ సాబ్ నాయకత్వం వహిస్తున్నారు. ఆయనకి కుడిభుజంగా అమిత్ షా గారు ఉన్నారు. ఎప్పుడు ఎక్కువగా వీళ్ళిద్దరి పేర్లు వినపడుతుంటాయి, మిగతా వాళ్ళ పేర్లు తక్కువగా వినపడుతుంది. అలా తక్కువగా వినపడినా కూడా అప్పుడప్పుడు చాలా గొప్ప గొప్ప స్టేట్మెంట్లు వాళ్ళు ఇస్తూ ఉంటారు. అందులో ఒక నాయకుడు పరిణామ సిద్ధాంతం తప్పు అంటాడు. ఎందువలన తప్పు అంటే, నేను బుద్ధెరిగి చూస్తున్నంత కాలం ఈ కోతులుగానే ఉన్నాయి, కోతుల్లోంచి మనుషులు వచ్చారు డార్విన్ చెప్పాడు తప్పు కదా అంటాడు. కోతుల్లోంచి మనుషులు వచ్చారు డార్విన్ ఎప్పుడు చెప్పాడు? చెప్పలే ఆయన. కోతులు మనుషులు వీళ్ళందరికీ పూర్వీకులైన ఇంకొక జంతు జాతి ఉంది, ఆ జాతి అంతరించిపోయింది, ఆ జాతి డివైడ్ అయ్యి కోతులు రకరకాల కోతులుగా మనుషులు ఇచ్చారని చెప్పాడు. ఆయన చెప్పింది ఒకటి, ఆయన మాట్లాడేది ఒకటి. ఇంకో నాయకుడు మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జన్ భారతదేశంలో ఉన్నాడు, ఆయన పేరు శివుడు అంటాడు. ఆయన చేసిన ప్లాస్టిక్ సర్జరీ కూడా చెప్తాడు. వినాయకుడు మెడకాయ నరికేసినాక పార్వతీదేవి గారు బాధపడతా ఉంటే ఒక ఏనుగు మెడకాయ నరికి ఆ తల తెచ్చి వినాయకుడికి అతికిచ్చాడు. అది ప్లాస్టిక్ సర్జరీగా ఇంకేంటి, ఇది చేసే శివుడు కదా అంటాడు ఆయన. ఇంకొక ఆయన మహిళల గురించి తక్కువగా మాట్లాడతాడు. ఇంకొక ఆయన వేదాలు అన్నీ ఉన్నాయంటాడు. ఏదైనా కనిపెడితే ఇది మా వేదాల్లో ఉందంటాడు. ఈయనొక్కడే కాదులేండి, ఖురాన్ వాళ్ళు బైబిల్ వాళ్ళు కూడా ఇట్టే మాట్లాడతారు. ఏది కొత్తది కనిపెట్టినా మా దాంట్లో ఉందంటారు. అన్ని మతాలకి ఇది ఒక పద్ధతి అయిపోయింది. నాకేం అభ్యంతరం అండి, వేదాల్లో ఉంటే కాదని నేను ఎందుకు అనాలా? పెట్టిన వాటిని కనిపెట్టినట్టుగా ఇవన్నీ మా దాంట్లో ఉన్నాయి అనే కంటే, ఇంకా అట్లా కనిపెట్టబడకుండా దాక్కు నిన్నున్నాయో బయటికి తీస్తే అవన్నీ మనమే ముందు కనిపెట్టి ప్రపంచానికి చెప్పామనుకో, మస్తుగా మనకి నోబెల్ ప్రైజులు వస్తాయి కదా. అదేదో సివి రామన్ గారు 90 ఏళ్ళ క్రితం లైట్ మీద, కాంతి మీద చేసిన పరిశోధనలో ఒక నోబెల్ ప్రైజ్ వచ్చింది. సైన్సెస్లో ఇక్కడ నివసిస్తున్న మరో సైంటిస్ట్కి 90 ఏళ్ళు ఒక నోబెల్ ప్రైజ్ కూడా రాలేదు. అర్థశాస్త్రంలో వచ్చింది, లిటరేచర్లో వచ్చింది, శాంతి బహుమతి వచ్చింది, కానీ నోబెల్ ప్రైజు సైన్సెస్లో రాలే. గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్న దేశమే. ప్రపంచానికి సున్నా పరిచయం చేసాం, ఆల్జీబ్రా పరిచయం చేసాం, ఖగోళాన్ని పరిచయం చేసాం, సర్జరీ పరిచయం చేసాం, వైద్యాన్ని పరిచయం చేసాం. ఇన్ని అద్భుతాలు 1500 నుంచి 2000 ఏళ్ల క్రితము చేసినటువంటి భారతదేశం వేదాల ఆధారంగా ఇవన్నీ చేయగలిగాను మనం అన్నాం కదా. తప్పే ఉంది అందులో. ఇంకా వేదాలు ఏమేమి దాక్కున్నాయో చెప్తే వాటన్నిటినీ బయటికి తీసుకొచ్చి మనము ప్రపంచానికి అందజేసి ఆ గౌరవం గుర్తు మనమే పొందొచ్చు కదా. తప్పే ఉంది అందులో. ఊరికే ఉన్నాయంటాడు ఆయన, ఏమున్నాయో చెప్పడు, బయటికి తీసుకురాడు. ఐన్స్టీన్ కంటే మన వేద పండితులు తెలివిగల వాళ్ళు అంటాడు. ఇది మనం ఎట్లా తెలుస్తాం? ఐన్స్టీన్ కంటే గొప్ప ఏమన్నా కనిపెట్టి ప్రపంచానికి ఇస్తే ఇదిగో సాక్ష్యాలు ఇదిగో అని చెప్పచ్చు. అది లేకుండా ఊరికి స్టేట్మెంట్ ఇస్తే. పూర్వకాలంలో మన దగ్గర విమానాలు ఉండేవి, దానికి ఫార్ములాలు ఉన్నాయి, తాటా గ్రంథాల్లో రాస్తున్నారు. మన విమానాలు ముందుకు నడుస్తాయి, వెనక్కి కూడా నడుస్తాయి, ఇటుపక్కగా నడుస్తాయి, అటుపక్కగా నడుస్తాయి. ఆ విమానం పోయేటప్పుడు ఒక పసురు పూస్తే ఎవడు కనపడకుండా పోతుంది అన్నాడు. ఇది గొప్ప విమానం. మనకి రామాయణంలో కూడా పుష్పక విమానం ఉండేది, ఎంతమంది ఎక్కినా ఒకటి ఖాళీ ఉంటుంది. ఇప్పుడు విమానాలు కుదరదు, సీట్ల నుండి ఎక్కితే ఖాళీలు ఉండవు. ఇప్పుడు విమానాలు ముందుకే పోతాయి, వెనక్కి పోవు. వెనక్కి నేల మీద పోతాయి, ఆకాశంలో ఎత్తి పోవు. కుడికి ఎడమకి తిరగవి. శతకాలంలో ఇట్టడి విమానాలు కనిపెట్టినాం. మన గ్రంథాలు అట్టాడికి రాసి ఉన్నాయి. తయారు చేసి ఎవరు కాదన్నారు? చేయొచ్చు కదా. చనిపోయిన వాళ్ళని బతికిచ్చే మృత సంజీవిని మన దగ్గర ఉందంటారు. అది ఎంతకాలం జనంలో ఉంది. ఇప్పటికి కూడా ఎవరికైనా చేతబడి చేస్తే శవాన్ని పాతిపెడితే ఆ శవం దగ్గర 7వ రోజు చేతబడి చేస్తున్నాడు, నరాలు లాక్కుని పోతాడు. అప్పుడు కానీ మనం ఆయన కానీ కొడితే వీడు మనవాడు బతికొస్తాడని చెప్పిన నమ్మకం ఇప్పటికీ ఉంది. చచ్చిపోయినాన్ని బతికిచ్చేది. మొత్తం విశ్వము, ప్రకృతిలో మొత్తం కార్యకారణ నియమం ఉంది. ముందు కారణం, తర్వాత కార్యం. ఒక మనిషి చచ్చిపోతే తిరిగి బతికే సమస్య లేదు. ఆ మనిషి మళ్ళీ అలానే రావాలి. ఆ మనిషి కుళ్ళిపోవడం ఖాయం. ఈ కుళ్ళిపోయిన దాంట్లో అనేక జీవులు పుట్టచ్చు.
శ్మశానంలో కూలిపోయిన దగ్గర చెట్లు నాటితే బ్రహ్మాండంగా బతకొచ్చు. ఈ కాల్ చేసిన మనిషిలోంచి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ చెట్లలోకి వెళ్ళి ఆహారం తయారు కావడానికి పునాది కావచ్చు, అదంతా ఓకే. ఇతను మళ్ళీ అదే మనిషిలాగా తిరిగి రావడం కుదరదు. మృత సంజీవని ఉందంటారు. ఉందంటే కాదు కదా, భాష ద్వారా ఏం మన దగ్గరికి వచ్చినా అది ఫైనల్ కాదు కదా. మృత సంజీవని ఉందని అన్నాడు ఆయన అని తెలుస్తుంది, కానీ మృత సంజీవని ఉందని నిరూపించాడని తెలియదుగా మనకి. నిరూపించాలి దాన్ని, అంతే. కషాయం తాగితే కరోనా పోద్ది అంటాడు ఒక ఆయన. తాపించవచ్చుగా, ఎవరు అడ్డం పడ్డరు? ఇది ఒక రాజకీయ నాయకుడు అంటాడు. పల్లెలు కొడితే తప్పేలాలు కొడితే కరోనా మాయమైద్దని ఒక ఆయన అంటాడు. ఆనందనే మందు తింటే కరోనా పోద్దని ఆనందే అంటాడు. ఇట్లా వాళ్ళని చూసి చాలామంది నేర్చుకుంటారు కదా. ఈ రాజకీయాల్లోని పెద్ద పెద్ద నాయకులు మాట్లాడిన స్టేట్మెంట్లు చూసి మిగతా వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇట్లాంటివి ఆవుమూత్రంలో బంగారం ఉందంటాడు ఒక ఆయన. ఉంటే తీసుకోవచ్చుగా, ఎవరు అడ్డం పడ్డారు? వాళ్ళకు చేయడానికి ఏం పని ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఇట్లాంటి గొప్ప గొప్ప స్టేట్మెంట్స్ మాత్రం ఇస్తూ ఉంటారు. కనీస నిజాయితీ లేని రాజకీయాలు అంటారు దీన్ని. బాబరీ మసీదుని మేమే పడగొట్టాం, అక్కడ గతంలో గుడి ఉండేదని మేము నమ్ముతున్నాం, మసీదుని పడగొట్టాడు, గుడి కడదాం అనుకుంటున్నాం అని చెప్పొచ్చుగా ఓపెన్గా. ఎవరు కాదన్నారు? వాళ్ళే పడగొట్టారు, గుడి ఉందని వాళ్ళే చెప్తున్నారు. గుడి కడదాం అనుకుంటున్నారు, కట్టినారు, సగం బడి అయిపోయింది. ఓపెన్గా చెప్తే తప్పేంది? సిబిఐ ఎంక్వైరీ నీరు గార్చడం ఎందుకు? నీరు గారిస్తే జడ్జి గారు నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తారు. సిబిఐ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా బలమైన సాక్ష్యాలు అందించకపోతే జడ్జిలు మాత్రం ఏం చేస్తారు? అంటే బాబరీ మసీద్ పడిపోలే, ఎవరు పడగొట్టలా అని అర్థం వస్తుంది ఆ జడ్జిమెంట్ చూస్తే. నోట రద్దు చేశాం, నల్ల డబ్బు పోవడానికి కాదు, అవినీతి పోవడానికి కాదు, సాహుకారుల దగ్గర ఉన్న నల్లధనం మొత్తం తెల్లధనంగా బ్యాంకులకు రావడానికి చేశాం అనొచ్చు కదా. ఎవరు అడ్డం పడతారు? అవినీతి పోతుంది, నల్ల డబ్బు పోతుంది, దొంగ నోట్లు పోతాయి, ఉగ్రవాదం పోతుంది, ఇటెందుకు చెప్పాలండి? ఏం పోలేదుగా, అర్థమైందిగా. 3 లక్షల కోట్ల ధనం అంతా వచ్చిందిగా, 10,000 కోట్లు తప్ప. వ్యవసాయ చట్టాలతో రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి అబద్ధాలు ఎందుకు చెప్పాలా? పంటను ఎంతైనా దాచుకోవచ్చు అంటారు, రైతులు ఎక్కడ దాచుకుంటారు? దళారులు అయితే దాచుకుంటారు. చిన్న దళారులు అయితే మాత్రం ఎంత దాచుకుంటారు? రిలయన్స్, మోరు, డీమార్టు, వాల్మార్ట్లు ఇట్లాంటి పెద్ద పెద్ద దళారులే దాచుకోగలరు, ఎంతైనా కొనగలరు, ఎన్నైనా గోడౌన్లు అద్దెకి తీసుకోగలరు. అది చెప్పచ్చుగా. వాళ్ళ కోసం ఈ చట్టాలు చేసినమని ఎవరు కాదంటారు మిమ్మల్ని? రైతులు తమ ధాన్యాన్ని దేశంలో ఎక్కడ ధర వస్తే అక్కడ తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు. రైతు పక్కన మార్కెట్ యార్డ్కే తీసుకెళ్ళలేడు. తక్షణం అమ్ముకోకపోతే వాడు అప్పులు తీరవు, వచ్చేసేదైనా కనీసం పెట్టుబడి కూడా రాదు. రేటు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడికి తీసుకెళ్ళి రైతు అమ్ముకోగలడా? ఎక్కడ రేటు ఉంటే అక్కడికి తీసుకెళ్ళి అమ్ముకోగల వాళ్ళు పెద్ద పెద్ద దళారులు, అదానీలు, అంబానీలు మాత్రమే. కార్పొరేట్లు కాంట్రాక్ట్ వ్యవసాయం పేరుతో తమ భూముల్లో వ్యవసాయం చేసుకునే రైతులు కూలీలుగా తమ భూముల్లోనే మారబోతున్నారు. ఆ చట్టంగా అమలైతే వీటిని ఎందుకు నిర్ముఖమాటంగా ఒప్పుకోలేరు? మేము కార్పొరేట్ల వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, కార్పొరేట్లకి వ్యవసాయంలోని మార్కెట్ మొత్తాన్ని అప్పచెప్పడానికి ఈ పనులు చేస్తున్నాం. చెప్పండి. వ్యవసాయం ఈరోజు 62 లక్షల కోట్ల వ్యాపారం. దేశంలో జీడిపి -24 తగ్గిపోయిన సమయంలో, ఆ సమయంలో కూడా వ్యవసాయం +3, +4గా నమోదైంది. ఇంత గొప్ప మార్కెట్ని ఎలా వదిలేస్తాం? దీన్ని కార్పొరేట్లైన అదానీలకు, అంబానీలకు ఇవ్వాలి కదా. అట్లా ఇవ్వకపోతే మా మనసు ఒప్పుకుంటుందా అని ఎందుకు చెప్పకూడదు? చెప్పగలిగే ధైర్యం ఎందుకు చేయరు? మనం తినక బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుల్ని మన పర్మిషన్ లేకుండా సాహుకారులకు అప్పులు ఇస్తారు. వాళ్ళు లక్షల కోట్లు అప్పులు ఎగ్గొడతారు. కరోనా కష్టకాలంలో జనమందరూ తిప్పలు పడుతున్నప్పుడు కూడా 68,000 కోట్ల బ్యాంకుల లెక్కల్లో రైట్ ఆఫ్ చేశారు. రైట్ ఆఫ్ అంటే అప్పులు రద్దు చేసినట్టు కాదులేండి అని గొప్పగా చెప్తారు. రైట్ ఆఫ్ చేసిన అప్పుల్లో 100లో 10 రూపాయలు కూడా వసూలు కావడంలా. ఇంకా మిగిలిన 90 ఏమంటారు? రద్దు చేసినట్టు లెక్క. ఆ మాట బయటికి చెప్పొచ్చు కదా. కనీసం నిజాయితీ లేకపోతే ఎట్లా రాజకీయాల్లో? ఇంత అప్పులు తీసుకున్న వాళ్ళు అడగకపోయినా వడ్డీలు అసలుతో సహా రద్దు చేస్తారు. సాహుకారులకి దేశాన్ని ఇవ్వడానికే మేము అధికారులు ఉన్నామని చెప్పండి. సామాన్య జనం ఉంటే ఎంత, పోతే ఎంత? సంపదను సృష్టించేది అదాని, అంబానీ లాంటి కార్పొరేట్లని చెప్తున్నారు కదా బహిరంగంగా. ఇది కూడా చెప్పండి అట్లే. 80-90%గా ఉండే రైతాంగం ఈరోజు 42%కి దిగింది.
బతకలేక. రాజకీయం చేయొచ్చు, తప్పేం లేదు. కనీస నిజాయితీ లేకుండా రాజకీయాలు ఏం చేస్తారు అంటున్నా. ఎన్డీఏలో భాగస్వామి బీహార్లో నితీష్ గారు, బీహార్లో ఎన్నికలు వస్తున్నాయి, ఎన్డీఏలో భాగస్వామి. లోక్ జనశక్తి పార్టీ పాశ్వాన్ గారు ఎన్డీఏలోనే ఉంటారు. అయినా నితీష్ను ఓడించడానికి కంకణం కట్టుకున్నారు. ఇది ఎక్కడ మిత్రధర్మం? నితీష్ మా ముఖ్యమంత్రిని అమిత్ షా చెప్తారు, కానీ నితీష్ పార్టీకి తక్కువ సీట్లు రావాలా, పాశ్వాన్ పార్టీకి బీజేపీకి వ్యతిరేకంగా పోటీ పెట్టాలా. పాశ్వాన్ గారి పార్టీ బీజేపీ అభ్యర్థులకు పెట్టదు వ్యతిరేకంగా, నితీష్ పార్టీకి పెడుతుంది. అప్పుడు బీజేపీ సీట్లు పెరగాల, నితీష్ పార్టీకి తగ్గాల. చూస్తున్నాం కదండి, బీజేపీ పార్టీతో స్నేహం చేసిన ఏ పార్టీ బాగుపడింది? అకాలీదళ్ లేచిపోయింది, అస్సాం గణ పరిషత్ లేచిపోయింది, అన్నాడీఎంకే లేచిపోయింది, శివసేన లేచిపోయింది. నితీష్ బిగ్ పార్ట్నర్ స్థాయి చిన్న పార్ట్నర్కి వచ్చాడు. ఇప్పుడు ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ స్నేహం చేస్తుంది. దీని సంగతి ఏమైందో చూడాలా. సీట్లు గెలుచుకున్నాక తమకే ముఖ్యమంత్రి పదవి కావాలని బీహార్లో బీజేపీలు అడగరా? ఇలాంటి మిత్రద్రోహం చేసే ఈ పార్టీ మిత్రులను ఎటు సంపాదించుకుంటుంది? ఇదే రకమైన స్టైల్లోనే కదా మహారాష్ట్రలో శివసేన బీజేపీని పక్కన పెట్టి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది. రైతులకు నష్టం చేశారని అకాలీదళ్ పక్కకు పోయింది. ఎప్పుడూ పైకి మాట్లాడేది ఒకటి, లోపల చేసేది ఒకటి ఉండకూడదు. ఇలాంటి రాజకీయం చేయాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకి నిజాయితీకి చెప్పొచ్చు ఓపెన్గా. బలం ఉంది, పార్లమెంట్లో శక్తి ఉంది, నంబర్ ఉంది, ఏం వాళ్ళకి భయం? మనసులో ఏముంటే చెప్పొచ్చుగా. అక్కడే ఉంది తిరకాసు. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు తమ మనసుల్లో ఉండేది అసత్యాలు మాట్లాడకుండా సత్యాలు చెప్తే వాళ్ళ తలలు 1000 ఒక్కలు అవుతాయని శాపం ఉంది వాళ్ళకి. అందుకని చెప్పరు.